కొత్త అల్లుడికి మర్యాదలతో గోదావరి జిల్లా వారికి తామేమి తీసిపోలేదని కృష్ణా జిల్లా వారు కూడా నిరూపించుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఘంటసాల మండలం చిట్టూర్పులో గుర్రం సాయినాథ్ తన చెల్లి నవ్య బావాకొచ్చి ఐఓఎస్ అసిస్టెంట్ మేనేజర్ కాగిత రేవంతులను సంక్రాంతి పండుగకు ఆహ్వానించి 250 రకాల పిండి వంటలు వడ్డించారు. చిట్టూర్పులో నవ్య మేనమామ లుక్కా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఈ వేడుక ఘనంగా జరిగింది. గోదావరి జిల్లాలో అల్లులకు చేసే మర్యాదల స్థాయిలో చిట్టూర్పులో కూడా తమ ఇంటి కొత్త అల్లుడికి మర్యాద చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు సాయినాథ్ తెలిపారు. మా అక్క వాళ్ళ కుమారుడైనటువంటి సాయినాథు వీళ్ళందరూ ప్రతి సంక్రాంతికి క్రమం తప్పకుండా మా గ్రామైన చిట్టూర్పు మా స్వగృహానికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం చిట్టూర్పు సంక్రాంతి పండుగని వచ్చారు. మొన్న లేటెస్ట్గా వాళ్ళ కుమార్తె అయినటువంటి నందుకి మ్యారేజ్ అయింది. కొత్త అల్లుడు గారు అయినటువంటి రేవంత్ని ఆహ్వానించి చిట్టూర్పు గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఆచారంగా ఉన్నటువంటి 250-300 రకాలతో అల్లుడిని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మన కృష్ణా జిల్లాలో కూడా నూతనంగా ఈ సంవత్సరం ప్రారంభించి మేము కూడా 300 రకాలతో అల్లుడి గారిని ఇన్వైట్ చేసి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది. రీసెంట్గా మా సిస్టర్కి మ్యారేజ్ అయింది. తొలి పండగ సంక్రాంతి కావడంతో ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడి గారికి మా ఆతిథ్యం అనేది ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. 250 రకాలు మా ఇంట్లో వాళ్ళు మార్నింగ్ నిన్న అందరూ లెక్క పెట్టుకుని రాసి అన్నీ ఒకటికొకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఇంకా చేసాము అందరం కలిసిగా. కంపేర్ టు ఎన్ని మనం గోదావరి జిల్లాలో చూస్తూ ఉంటాము, కృష్ణా జిల్లాలో కూడా మర్యాదలకు ఏమాత్రం తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రీసెంట్గా మా సిస్టర్కి మ్యారేజ్ అయింది. తొలి పండుగ